డెబ్యూటెంట్‌గా నందకిషోర్ గారు మొదటి సినిమాతో 35 చిన్న కథ కాదు. ఆఫ్‌కోర్స్ అంతకుముందు రైటర్‌గా డైలాగ్స్ వాటన్నిటిని కూడా చాలా సినిమాలకు అందించినప్పటికీ కూడా మొదటి సినిమా డైరెక్టర్‌గా ఆయనకి 35 చిన్న కథ కాదు. అంటే కొన్ని ఇలా మాట్లాడిన తర్వాత మళ్ళీ మిలుద్దామనేసి. సార్ అసలు 35 చిన్న కథ కాదు మేము చూసిన తర్వాత ఆ ఫీలింగ్ మాకు తర్వాత కూడా అలానే ఉండింది. క్యారీ చేసినాము. అండ్ మా రాయలసీమని మేము చాలా ఆపాదించుకున్నాము. ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా తిరుపతిలో ఉన్నట్టు మా పక్కింటి ఫ్యామిలీలోనే ఒక చిన్న కథ స్టోరీ జరుగుతుంటే ఎలా ఉంటుందో దాన్ని మేము చూసాం. సో ఇంత అద్భుతమైన సినిమాని తీశారు. అసలు ఎక్స్‌పెక్ట్ చేశారా నేషనల్ అవార్డ్ వస్తుంది అనేది అసలు? హోప్ చేస్తారండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ! సో హోప్ అయితే ఉండింది, బట్ ఫింగర్స్ క్రాస్డ్, బికాస్ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఓకే. నేషనల్ వైడ్ చాలా సినిమాలు వస్తాయి, 400 ఫిల్మ్స్ వచ్చాయట. హ్మ్. సో అంతే, ఇంకా పెద్ద ఆయన్ని ప్రార్థించి వెయిట్ చేయడమే. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? నేషనల్ అవార్డ్ వచ్చింది 35 చిన్న కథ కాదుకి డెబ్యూటెంట్‌గా మీకు డైరెక్టర్‌గా రావడం అనేది. హానెస్ట్గా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. సైలెన్స్ ఉంది బాగా. యాహ్! ఇంటర్నల్ అంటే బయట ఫోన్ ఎక్కువ మోగుతుంది కానీ లోపలైతే చాలా నిశ్శబ్దం ఉంది. హ్మ్. అంతే. అలా కూర్చున్నారా? కామ్‌గా కూర్చునేసారా ఏంటి? అంటే కూర్చోవడం అని కాదు, లోపల చాలా ఓకే, ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది, ఫీల్ ఉంటుంది. అండ్ ఒక 5 నిమిషాల తర్వాత చాలా బాధ్యత కూడా పెరిగింది. ఓకే. ఇంకా రెస్పాన్సిబిలిటీ చాలా టఫ్ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్స్ మీ దగ్గర నుంచి సినిమా వస్తుంది అని అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ గురించి కాదు, ముందు మనం జాగ్రత్తగా ఉండాలని. ఆఫ్‌కోర్స్ మీరు ఉండాలి. అండ్ డెఫినెట్‌గా ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళు ఒక నేషనల్ అవార్డ్‌ని తీసుకున్న డైరెక్టర్ దగ్గర నుంచి సినిమా వస్తుంది అని అంటే మా అందరికీ కూడా ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతాయి ఇదిగో ఎక్స్‌పెక్టేషన్స్. ఇలాగే భయపెట్టేస్తారు, అందుకనే బాధ్యతగా ఉండాలి. థ్యాంక్ యూ. మరోసారి కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ప్రియదర్శి గారు మీకెట్లా అనిపించింది? ఏం చెప్తాం మే ఏమి విచిత్రంగా ఉండే మొత్తం అంతా. ఏయ్! ఎక్స్‌పెక్ట్ చేసినారా అసలు? చేసిన నేను 4 చేసిన 2 వచ్చినాయి. మీకు కూడా ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసినట్టున్నారు. లేదు మే, నేను వివేక్ సాగర్కి నీవైతే ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాను నేను. ఆ! సరే ఇక పెద్దోళ్ళు ఎంత ఇస్తే అంతే అన్నట్టు. తీసేసుకున్నారా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అంతే బ్యూటిఫుల్‌గా దానికి కాంట్రిబ్యూట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ సో మచ్. అండ్ టు దిస్ బ్యూటిఫుల్ కిడ్ కంగ్రాచ్యులేషన్స్. Thank you. ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డ్. అసలు మొత్తం ఇంట్లో అందరూ క్లౌడ్ నైనా? ఏంటి ఎవరు చెప్పారు నీకు ఫస్ట్ నేషనల్ అవార్డ్ వచ్చింది అని? అమ్మ చెప్పారు నాకైతే. అమ్మ చెప్పారు. Yeah. సో అసలు ఏంటి ఏమనిపించింది నేషనల్ అవార్డ్ రావడం ఫస్ట్ సినిమాకి? చాలా హ్యాపీగా అనిపించింది. మీ మమ్మీ డాడీ ఏం చెప్పారు అసలు వెంటనే ఫస్ట్ రాగానే వచ్చి ఏం చెప్పారు నీకు నువ్వు సాధించావు, మేము అనుకున్నాము నువ్వు సాధించావు అని చెప్పారు? సో డెఫినెట్లీ ఇంకా నీ మీద కూడా ఇంకా నెక్స్ట్ సినిమాలో నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కూడా ఉండబోతుంది. యా. సో ఏంటి ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు? ఇది ఏంటి టెన్స్డ్ ఉందా, లేకపోతే అమ్మో నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది అని? ఇప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది, ఇంకా Responsibilities. రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి ఓకే. స్కూల్లో కంటే సినిమా సెట్స్లోనే ఉంటున్నావా? అంతే. మనకి స్కూల్లో ర్యాంక్స్ కంటే కూడా బిగ్గెస్ట్ ర్యాంక్స్ ఇక్కడ వచ్చేసినాయి అనమాట. యా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ Thank వెరీ you, thank మచ్. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ బోత్. థ్యాంక్ సో యూ. ఏంటి మీకు అసలు ఫస్ట్ ఫిల్మ్కి మీకు ఎక్కి రావడం ఎట్లా అనిపించింది? యాక్చువల్గా చెప్పాలి అంటే మొదటి సినిమాకి ఇటు స్టేట్ అవార్డు అటు సెంట్రల్ అవార్డు రెండు రావడం అంటే అది మా ఆనందానికి హద్దులు లేవు చెప్పాలంటే. ఓకే. గదర్ అవార్డ్ కూడా వచ్చింది దానికి, రెండు బెస్ట్ వచ్చాయి. చిల్డ్రన్ ఆర్టిస్ట్ అవార్డ్. అది ఎలా చెప్పాలి అంటే మాకు మాటలు కూడా రాలేదు. నా ఆనందం అంతా వాడి ఫస్ట్ సినిమా 35 నేను వాడిని ఆ పెద్ద స్క్రీన్లో చూసిన రోజే చాలు అనుకున్నాను. కానీ ఇవన్నీ నాకు ఎలా ఉన్నాయంటే అంతకు మించి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు తెలియలేదు. నాది చాలా సాధారణమైన ఫ్యామిలీ, చాలా సింపుల్ ఫ్యామిలీ. చెప్పాలంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి నా నా చెప్తున్నాను కదా, నాకు పూర్తిగా మాటలు కూడా రావట్లేదు. అది ఆ రోజు అంత పెద్ద స్క్రీన్లో వాడిని చూసి నా కొడుకు ఇంత బాగా చేశాడా అనేసి నాకు తెలియకుండా అయ్యింది ఫస్ట్ థింగ్.
ఓకే. ఆ, సో థ్యాంక్ యూ మీ సపోర్ట్ వల్ల ఈరోజు తన ప్యూర్ టాలెంట్ వల్ల ఈరోజు నేషనల్ అవార్డును అందుకోవడం జరిగింది. సో ఎంటైర్ టు యువర్ ఫ్యామిలీ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. విశ్వదేవ్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి మీకు కూడా సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నందుకు. అండ్ మీరు నివేత థామస్ గారు చేసిన వర్క్ అసలు అత్యద్భుతం. ఆ సినిమాని డైరెక్టర్ గారు రాసుకున్న దాన్ని డబుల్ ట్రిపుల్ నెక్స్ట్ లెవెల్కి మీరు అందరూ మీ పర్ఫార్మెన్సెస్తో అంత సెటిల్గా యాక్ట్ చేశారు. ఇట్లాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది కదా అని మా అందరికీ అనిపించింది. ఎంత అద్భుతంగా నివేత థామస్ని ఆ సినిమాలో చూసుకోవడం కానీ, మీరందరూ ఆ పాత్రల్లో చేయడం, ఆ యాక్సెంట్ కానీ వాటన్నిటిలో మీరందరూ రియల్లీ నెయిల్డ్ ఇట్. మా పక్కింటి ఫ్యామిలీలో మీరందరూ ఒక ఫ్యామిలీ పక్కన ఉంటే ఎలా ఉంటుందో అలానే చేశారు మీరందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లేట్ లేకుండా టీం అందరినీ కూడా సాధారణంగా